ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులకు పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంతం పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురు కృపః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. సరే, దీనికి ముఖ్యమైనటువంటి ఆలంబనం ఉపదేశ సారము, కొంతవరకు భగవద్గీత, కర్మయోగము, దాని తాలూకా అవగాహన. పురాణాల్లో ఏంటంటారంటే సాక్షాత్ పరమశివుడే వేదాంత విజ్ఞానాన్ని ఋషులందరినీ కూర్చోబెట్టి బోధించాడు అనేటటువంటిది ఒక ప్రతీతి. ఈ పరమశివుని ఉపదేశాలను రమణ మహర్షి గారి శిష్యులైనటువంటి మురుగనార్ అనే ఆయన తమిళంలోకి అనువదించారు. ఆయన నా రమణ మహర్షిని వేడగా ఆ బోధనల సారాన్ని 30 శ్లోకాలుగా ఉపదేశ సారమని మనకు రమణ మహర్షి గారు మొదట తమిళంలోను తరువాత మలయాళంలోనూ బోధించారు. వారికి తెలుగులో అంతగా ప్రవేశం లేదు. ఈ ఉపదేశ సారానికి సంస్కృతం అనువాదం చేసినటువంటిది శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారు చేశారు. ఆయన శ్రీ రమణ మహర్షుల వారికి అత్యంత సన్నిహితులు. వారే వీరు, వీరే వారు. అలాగా అంటే మన అష్టావక్రుడు జనకుడులాగా. వెంకట్రామన్ ఎవరంటే ఈ వెంకట్రామన్ వారే శ్రీ రమణులు. సాక్షాత్ అపరోక్షాత్ అనుభవమే శ్రీరమణులు. ఈ అనుభవం నుంచి వారు నేర్చుకున్న పాఠము ఏదుందో అదే సారము. సారం అంటే ఏమిటండి? తక్కువ మాటలలో సరళమైన అలతి పదాలతో వేదాంతాన్ని అందజేయడము ఎవరికి సాధ్యం? మహర్షి అయినటువంటి శ్రీరమణులకే సాధ్యం. ఆయన చెప్పినటువంటి సూక్ష్మమైన అంశం ఏమిటంటే దేహ తాదాత్మ్యాన్ని వదిలివేయడమే మోక్షం. సాధన అనేది బాహ్యక్రియ ఎన్నటికీ కాదు, సాధన ఆంతరమే. శ్రీ రమణుల వారికి 16 ఏళ్లకే ఇటువంటి ఆత్మానుభూతి సిద్ధి కలిగింది. ఎలా కలిగింది? పూర్వ సాధన లేక జన్మాంతర సాధన. ప్రపేతిరే ప్రాక్తన జన్మ విద్య అన్నారు శంకర భగవత్పాదులు. అంటే జన్మలో కానీ తత్తత్ సాధనలు చేసి ఉండటం చేత ఇప్పుడు సిద్ధిని పొందవచ్చును అన్నారు. అటువంటి మాటకు శంకరుల వాక్యానికి ఒక ఉదాహరణ, నిదర్శనము శ్రీ రమణుల వంటి మహాత్ములే. శ్రీ రమణులకు అత్యంత సన్నిహితులైనటువంటి శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారి కవిత్వంలో, అందులో సంస్కృతంలో చాలా గొప్పవారు. మహర్షి ఉపదేశాలను గణపతి ముని చక్కని సంస్కృతంలో వ్రాసిపెట్టారు. ఈ ఉపదేశ సారమే కాకుండా సత్ దర్శనము అనేటటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా సంస్కృతంలో వ్రాశారు. దేవుని అనుగ్రహంతో మనం దాన్ని కూడా చదువుకుంటాం. ఈయన ఈ కావ్యకంఠ గణపతి ముని గారు ఉమా సహస్రం అనేటటువంటి 1000 శ్లోకాలను రాశారు. ఈ 1000 శ్లోకాలలో 25 సంస్కృత వృత్తాలు వారారు. ఒక్కొక్క వృత్తంలో 40 శ్లోకాలు చొప్పున 25 వృత్తాలలో 1000 శ్లోకాలు రాశారు. ఉపదేశ సారంలో ఉండేటటువంటి శ్లోకాలలో అలతి పదాలతో అనంతమైనటువంటి అనల్పమైనటువంటి అర్థాన్ని జోడించారు కదా. పాదానికి 5 అక్షరాలే. ఈశ్వరార్పితం
నేచ్ఛేయకృతం. 5 అక్షరాలే ఉంటాయి. శ్రీ రమణులకు శిష్యులుగా ఉన్నటువంటి శ్రీ జగదీశ్వర శాస్త్రి గారు ఒక చక్కని భాష్యాన్ని ఉపదేశ సారానికి వ్రాశారు. శ్రీ వాసిష్ఠముని అనేటటువంటి పేరు కలిగిన మరొక మహానుభావులు సంగ్రహమైనటువంటి భాష్యాన్ని వ్రాశారు. ఈ 2 భాష్యాలే కాకుండా మన తత్వవేదానంద సరస్వతి గారు రాసినటువంటి ఒక ఉపదేశ సారం అనే ఆంగ్లంలో వ్రాయబడిన పుస్తకము, పరమార్థానంద గారు ఆంగ్లంలో బోధించినటువంటి ఉపదేశ సారము, వీటన్నిటినీ కూడా చదువుగా ఈ విషయాలు కొంత అవగాహన అయ్యాయి. దీనిని మనము వీటి ఆధారంగా మనం అధ్యయనం చేస్తున్నాం. వేదాంత సారాన్ని, తత్వ రహస్యాలను సరళంగాను నిగూఢంగాను 30 శ్లోకాలలో అందించారు మన మహర్షి. గంభీరమైన కఠినమైన వాక్యాలలో కాక సరళమైన వాక్యాలలో సత్యాన్ని బోధిస్తున్నారు రమణుల వారు. అంతర్ముఖులైన సాధకులకు భగవాన్ రమణుల బోధన అందలి మహిమ అర్థమవుతుంది. బాహ్యముఖంగా ఉంటే వారు చెప్తున్నది ఏమిటో విచిత్రంగా ఉంటుంది. చేత ఈయనను అర్థం చేసుకోవాలి అంటే ముందు అంతర్ముఖులము కావడం నేర్చుకోవాలి. మహాత్ముల దగ్గర కూర్చున్నాం అనుకోండి, వారి దగ్గర అడిగేటటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి? వంకాయలో కిలో ఎంత ఉంటుంది, ఇక్కడి నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఇలాంటి ప్రశ్నలు వేయం కదా. లౌకికమైనవి కాకుండా ఆత్మస్వరూపాన్ని గురించి, సాధనకు సంబంధించినవి, అంటే దేహాభిమానాన్ని పోగొట్టుకోవడం ఎలా స్వామి, మనోబలాన్ని సాధించడం ఎలా స్వామి, శాంతిని అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా స్వామి, క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం ఎలా, ఇటువంటి ప్రశ్నలే మహాత్ములను అడగాలి. ఇవి జ్ఞానాన్ని, మన సంస్కారాన్ని, మన ఆత్మ వికాసాన్ని పెంపొందించేవిగా ఉండాలి. వేదాంత సాధనలు 4 స్థాయిలుగా ఉంటాయని ఇక్కడ బోధిస్తున్నారు. ఇవి వరుసగా కర్మయోగము, ఉపాసన యోగము, సమాధి సాధన సంపత్తి మరియు జ్ఞానయోగం. 30 శ్లోకాలను 4 భాగాలుగా చూడవచ్చు. ఆయన హెడ్డింగ్ పెట్టి రాయలే, కానీ మొదటి 4 శ్లోకాలను కర్మయోగంగాను, ఆ తరువాత ఉపాసన యోగము, ఆ తరువాత సమాధి సాధన సంపత్తిగాను, ఆఖరుగా జ్ఞానాన్ని బోధించే శ్లోకాలుగా తెలుస్తున్నాయి. పైన ఉదహరించినటువంటి 4 రకాలు అంటే కర్మయోగం, ఉపాసన, సాధన సంపత్తి, జ్ఞాన సాధనకు జ్ఞాన సాధన అనేటటువంటి ఇది పొందాలి అంటే మొదటి 3 కూడా జ్ఞాన యోగ్యత పొందడానికి అధికారిత్వము. అధికారి అంటే ఆఫీసర్ అని కాదు, అధికారిత్వం అంటే ఎలిజిబిలిటీ ఫర్ జ్ఞాన. దానికి ఏమిటి? ఇవి మౌలికములు. ఏమిటి? కర్మయోగము, ఉపాసన, అత్యంత నియమబద్ధమైనటువంటి జీవితం, అదే సాధన సంపత్తి. ఇవి ఆవశ్యకము, సోపానములు. మానసిక పరిపక్వతను, వికాసాన్ని కలిగించి జ్ఞానసిద్ధిని ఈ 3 స్థాయిలు అనుభవంలోకి తెచ్చుకుని ఆచరణలో పెడితే పొందిస్తాయి. శ్రీ రమణులు ఈ 3టిని కూడా 14 శ్లోకాలలో వివరించి తదుపరి 16 శ్లోకాలలో జ్ఞానయోగాన్ని అతి ముఖ్యమైన దానినిగా మనకు ధృవీకరించారు. మొదటి 4 శ్లోకాలు కర్మయోగం అనుకున్నాం కదా, దీనినే శ్లోక చతుష్టయము అంటారు. మనకు చతుస్సూత్రి అని ఏ విధంగా బ్రహ్మసూత్రాలలో మొదటి 4 సూత్రాలు భగవత్పాదులు వ్రాసి ఉన్నారో, ఈ శ్లోక చతుష్టయం కూడా కర్మయోగానికి ఒక మూల స్తంభము. ఇక్కడ సత్ అంటే ఉండడము, ఉనికియే జగత్తుకు మూలము. చూడండి, మీరు ఏదైనా ఐ యామ్ హియర్, ద ట్రీ ఈజ్ దేర్, ద బుక్ ఈజ్ దేర్, ద ఈజ్ యామ్ అనే ఉండడము, ఉనికిలోనే మొత్తం జగత్తంతా ఉంది. మొదటి 4 శ్లోకాలు కర్మయోగము. ఈ కర్మయోగాన్ని ఒక సంపుటిగానే కలిపి సమగ్రంగా అధ్యయనం చేయాలి, కానీ ఒక్కొక్కటి అధ్యయనం చేయకూడదు. ఏకదేశంగా ఒక శ్లోకాన్ని తీసుకొని దీంట్లో కర్మ వద్దన్నారు, చేయమన్నారు అని మనం చెప్పకూడదు. ఈ 4 కలిపితేనే కర్మయోగము. నిష్కామ కర్మ యొక్క అత్యద్భుతమైనటువంటి గొప్పతనాన్ని మహర్షి బోధిస్తున్నారు. కేవల కర్మఠులు ఉంటారు. వాళ్ళు ఏమిటి? ఒకటి, వాళ్లకు తెలిసి చేయరు,
రెండు, అహంకారంచే చేయబడేటటువంటి కామ ప్రేరితములైన అంటే కోర్కెలను తీర్చుకోవడానికి దృష్ట అదృష్ట ఫలాలను ఉద్దేశించి చేసేటటువంటి కర్మలు చేసేవాళ్ళను కేవల కర్మఠులు అంటారు. దృష్ట ఫలములు అంటే ఇదిగో పుత్రకామేష్టి అని, పిల్లలు కావాలని, ఏదో సత్యనారాయణ వ్రతం చేసి సంపద కావాలని, ఏదో లక్ష్మీ పూజ చేసి మరోటి కావాలని, ఇలాంటివి దృష్ట ఫలములు. అదృష్ట ఫలములు అంటే ఇలాంటి యాగాలు యజ్ఞాలు చేసి ఏదో లోకాలని, పైలోకాలని, ఆ సత్యలోకము లేక బ్రహ్మలోకము వరకు, స్వర్గము వరకు ఏవో కావాలని కోరే వాటిని చేసే వాటిని కామ్య కర్మలు అని అంటారు. ఇలాంటి వాటిని కర్మఠులు ఇలాంటి వారని అంటారు. జ్ఞానానికి కర్మలలో మన పరిశీలన ధార్మికమైనటువంటి కర్మల గురించే. ఎవరైనా సంఘ విద్రోహకమైనటువంటి విచ్ఛిన్నం చేసేటటువంటి ఘాతుకమైనటువంటి కర్మలను చేస్తే వాటి గురించి మనం మాట్లాడుకోవలసినటువంటి అవసరమే లేదు. లోకంలో కర్మలు లౌకికములు, వైదికములు అంటారు. ఈ వైదిక కర్మలు మళ్ళీ శ్రౌత కర్మలు, శృతి చెప్పినవి, స్మార్త కర్మలు, స్మృతి చెప్పినవి అంటూ రెండు ఉంటాయి. అంటే లౌకికము, స్మార్తము, శ్రౌతము. వేదాంతులు ఈ కర్మలకు ఏమిటి ప్రేరణ అంటూ విచారణ చేస్తారు, పరిశీలిస్తారు. కర్మమీమాంసకులు అంటే కర్మఠులు కర్మలే నేరుగా ఫలాన్ని ఇస్తాయి అని అంటారు. కానీ నిజానికి కర్మ స్వయంగా ఫలాన్ని ఇవ్వదు. కర్మఫలం ఈశ్వరుని చేతి మీదుగా లభిస్తుంది అంటూ తెలుసుకోవాలి. పూర్వమీమాంస వాళ్ళు లేక ఈ కర్మఠులు ఏమంటారు? కర్మ ఒక అపూర్వాన్ని సృష్టిస్తుంది. ఈ అపూర్వం అనేటటువంటిది దాని తాలూకా కర్మను బట్టి ఇప్పుడో కొంచెం రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలోనో లేక భవిష్యత్ జన్మలలోనో ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అటువంటిది ఏది ఉండదు అంటున్నారు మహర్షి. కర్మఫలం ఈశ్వరుని చేతి మీదుగా లభిస్తున్నది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనము శిబిరంలో కూడా చెప్పుకున్నాం బ్యాంక్ లాకర్ దృష్టాంతం. ఇదిగో మళ్ళీ మన కమలమ్మ గారినే ఉపయోగించుకుందాం. కమలమ్మ గారు బ్యాంక్ లాకర్లో కొన్ని నగలు పెట్టుకున్నారు. అవి వాళ్ళ ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్కి ఆ నగలు లాకర్ నుంచి తెచ్చుకుందామని వెళ్ళాలి అంటే, ఆ లాకర్ ఓపెన్ చేయాలి అంటే కమలమ్మ గారి దగ్గర ఉన్నటువంటి కీ ఉండాలి, ప్లస్ ఆ బ్యాంక్ లాకర్ మేనేజర్ గారు కూడా ఉండి ఆయన కూడా ఓపెన్ చేయాలి. ఇద్దరూ ఓపెన్ చేస్తేనే లాకర్లో ఉన్నటువంటిది బయటకు వస్తుంది. అయితే కమలమ్మ గారు ఏది తీసుకోగలరు? తన లాకర్లో ఏదైతే ఉంచారో అంటే తన సంచిత కర్మలో ఏదైతే ఉందో దాన్నే అప్పుడు అనుభవించగలరు. అలాగే మన లాకర్లో లేనిది మనం అనుభవించలేం కదా, ఇంకొకరి కర్మఫలము మనం అనుభవించలేం కదా. అయితే నేను డైరెక్ట్గా లాకర్ ఓపెన్ చేసి నా నగరం నేను తీసేసుకోవచ్చు కదా, నా కర్మఫలాన్ని నేను అనుభవించేయచ్చు కదా, వీలుపడదు. ఎందుకు? అక్కడ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి బ్యాంక్ మేనేజర్ గారు ఉండాలి. అలాగే ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. ఈశ్వరుడు ఈ జగద్రక్షకుడు అయినటువంటి ఈశ్వరుడు కర్మనకు అనుగుణంగా ఫలితాలను నిర్దేశించి ఎవరి కర్మల ఫలము వారికి అందేటట్టు, ఎవరి లాకర్లో ఉన్న వస్తువులు వారు మాత్రమే తీసుకునేటట్టు, ఇంకొకరు లాకర్లో ఉన్నవి మరొకరు తీసుకోలేనట్లుగా మనకు ఈశ్వరుని అనుగ్రహము ఉంటుంది. అయితే ఈశ్వరుడు ఎవరికైనా ఎక్కువ ఫలాన్ని కానీ తక్కువ ఫలాన్ని కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్నదా? లేదు. మనం లాకర్లో ఏం పెట్టుకుంటే అదే మనం తీసుకోగలం. చేత ఈ బ్యాంక్ లాకర్ దృష్టాంతం ద్వారా మన సంచిత కర్మ అనేది లాకర్లో దాచుకున్నటువంటి వస్తువులని వాటిని మనం పొందడానికి ఈశ్వరుని కృప లేక బ్యాంక్ మేనేజర్ గారి మాస్టర్ కీ ఉండాలని తెలుసుకున్నాం. సుఖ దుఃఖములనే ఫలాన్ని ఇచ్చేటటువంటిది జడమైనటువంటి కర్మయేనా? ఒక్క జడమైనటువంటి కర్మ, నేనేదో ఒక కర్మ చేశాను, దానికి ఫలితము నా కర్మ వలననైనా వస్తుంది. మరి ఈ కర్మలపై పంచభూతాలు ఉన్నాయి, పంచభూతములు నియతి ఉన్నది. ఈ విశ్వంలో ఉన్నటువంటి గోళాలన్నీ తిరుగుతున్నాయి, వాటి తాలూకా నియతి ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, పరిస్థితులు ఉన్నాయి, మన చుట్టుపట్ల ఉండే వారి ప్రభావం ఉన్నది, ఇత్యాది విషయాలన్నీ ఉంటే కర్మ తాలూకా ఫలితము నా ఒక్కని కర్మ వలన ఏ విధముగా
సాధ్యము. అంటే ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి ఈ విశ్వ నియతి అంటే యూనివర్సల్ లా వలననే మనకు కర్మఫలం కలుగుతున్నది. యూనివర్సల్ లాని అతిక్రమించి ఎవరు కర్మఫలములను తనకు తానుగా పొందలేరు. ఎవరండి ఈ విశ్వనియతి? ఈ విశ్వనియతి అంటే యూనివర్సల్ లా అంటే ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే అది ఏ ఈశ్వరుడు. కర్మమీమాంసకులు ఈ అపూర్వం అంటారు. అపూర్వము వలన కర్మఫలములు రావు. ఆ పుణ్యఫలాలను పర్యవసానంగా ఫలాన్ని ఇచ్చేది ఈశ్వరుడు అని వారు తెలియరు. ఉపదేశ సారంలో కర్మను ఈశ్వరాత్మన బుద్ధితో చేయాలని, ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలని బోధిస్తున్నారు. 2 అంశాలున్నాయి. కర్మ చేసేటప్పుడు ఈశ్వర అర్పణ బుద్ధి, ఫలాన్ని ఆశించేటప్పుడు ఫలాన్ని ఆశించకుండా ఈశ్వర ప్రసాదంగా ఏది వస్తే దాన్ని స్వీకరించడం. ఇదే నిష్కామ కర్మ అంటారు మహర్షి. ఎప్పుడో ఒక్కసారి ఈ దేహాన్ని సాక్షిగా దర్శిస్తే చాలదు. నిరంతరం ఆ సాక్షిభావము దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాల మీద సాక్షిభావం ఉంటాయి. అంటే నేను కర్తను కాను, నేను భోక్తను కాను అంటూ నిరంతరం తెలుసుకోవాలి. వేదాంతము మనస్సులో దోషాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. మనస్సు అనేది ఏమిటి? పరికరం, కరణము. కరణం అంటే పనిముట్టు. ఒక్కొక్క పనిముట్టు మన చేతిలో ఎన్నో పనిముట్లు ఉన్నాయి. ఇదిగో మనము మన తల్లులు చెల్లెళ్ళు వాళ్ళు వంట ఇంట్లో ఎన్నో పనిముట్లు వాడతారు వంట చేయడానికి. అలాగే ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎన్నో పనిముట్లు, కార్ఖానాలో ఉన్న వాళ్ళు ఎన్నో పనిముట్లు వాడతారు. ఈ పనిముట్లన్నీ కరణములు, పరికరములు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కరణము అంటే పనిముట్టు, పరికరం ఏది? మనస్సు. దానిని వాడే విధానంగా సక్రమంగా వాడితే, మనస్సును పరిశీలిస్తే, వేదాంత జ్ఞానంతో దానిని గూర్చి బాగా తెలుసుకుంటే ఆ మనసును స్వాధీనం చేసుకోవచ్చు. మనస్సుకు we should be the master and not the slave. Let the mind be the instrument and you be the master of the mind. విధంగా చేస్తే చదరంగం సమగ్రంగా తెలుసుకొని నైపుణ్యంతో ఆడి విజయం సాధించినట్టు, అతి క్లిష్టమైనటువంటి ఒక లెక్కల సమస్యను నిష్ణాతుడైనటువంటి ఆ లెక్కల మాస్టర్ గారు పరిశీలించినట్టు, పరిష్కరించినట్లు మనకు కూడా మనస్సును స్వాధీనపరుచుకోవడం వీలు పడుతుంది. ఓకే, లౌకికమైన సంపదలకు ప్రాభవానికి ఈశ్వరుని ఆరాధిస్తే దానిని లోకజయము అంటారు. ఇక్కడ 2 జయాలు చెప్తున్నారు. ఒకటి లోకజయము, రెండవది మనోజయము. ఇవన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ అందించబడుతుంది. చక్కగా వినండి. ముఖ్యమైన పాయింట్స్ కావాలంటే నోట్ చేసుకోండి. యథాతథంగా వ్రాసుకోనక్కరలేదు. ఇది అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ మీ చేతిలో ఉంటుంది. లౌకికమైన సంపదలకు ప్రభావానికి ఈశ్వరుని ఆరాధిస్తే లోకజయము. దీనినే కర్మ లేక దీనినే కామ్య కర్మ అంటాము. ఎందుకు? లౌకికమైన సంపద కోసం, ప్రాభవం కోసం ఈశ్వరుని ఆరాధించాను. నాకు ప్రమోషన్ ఇయ్యి, అయ్యా మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇయ్యి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావాలి, అయ్యా మేము ఇల్లు కొనుక్కోవాలి. ఇవన్నీ లౌకిక సంపదలు. వీటిని కామ్య కర్మలు అంటారు. మానసిక వికాసానికి, సమత్వానికి, సమానత్వానికి, శాంతికి, వైరాగ్యానికి భగవంతుని ఆరాధించడం మనోజయము అంటారు. లోకజయము కావాలా, మనోజయము కావాలా? లోకజయము అంటే ప్రేయస్సు, మనోజయము అంటే శ్రేయస్సు. కర్మయోగం అంటే ఏమిటి? లోకజయం కోరుకోకుండా మనోజయాన్ని కోరుకోవడం. ఇక్కడ భర్తృహరి వారి శ్లోకాన్ని ఒక్కసారి స్మరిద్దాం. ఏమన్నారు ఆయన? తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్. వాళ్ళ పనిని కూడా వాళ్ళు వెనక్కు పెట్టి ఇతరుల యొక్క పనులను చక్కగా సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతూ ఉన్నటువంటి వాళ్ళను ఉత్తమోత్తమమైన సజ్జనులు అన్నారు.
తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్. వీళ్ళ పనులు, వీళ్ళ మనోజయాన్ని వీళ్ళు సాధించుకుంటున్నారు, ఇతరుల మనోజయానికి కూడా వీళ్ళు సమానంగా పాల్పడుతున్నారు. ఇటువంటి వాళ్ళను మధ్యస్థాయికి చెందిన వాళ్ళు అన్నారు. అంటే మనము తమ స్థాయి అయిన సజ్జనుడిగానైనా ఉండాలి, లేకపోతే కనీసం మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి వారిగానైనా ఉండాలి. మిగతా రెండులో ఎన్ని ఎవరి గురించి? తమకై అన్యహితార్థ ఘాతక జనుల్ దైత్యుల్. వాళ్ళ తాలూకా ఫలాన్నే, వాళ్ళ తాలూకా సెల్ఫిష్నెస్నే కోరుకుంటూ ఇతరులకు అనర్థాన్ని కలిగేటట్టుగా పనులు చేసేవారిని రాక్షసులు అంటారు. దీనినే కామ్యకర్మ అంటారు. ఇంకా వృధాన్యార్థ భంగంబు గావించెడివారలు. వృధాగా వీళ్ళకేమీ చేకూరలేదు, ఇవేమీ ఫలము లేదు, ఉపయోగం లేదు, పక్క వాళ్ళ పని పాడైపోయింది, ఆ విధంగా చేసేవాళ్లను ఎరుంగన్ శక్యమే ఏరికిన్. వారికి ఏం పేరు పెడదాం అని ఆలోచించారు భర్తృహరి. వాడికి పేరు లేదయ్యా, వాడు అధమాధముడు అని అర్థం. ఈ ఉపదేశం ఏమిటంటే మనోజయం కోసం తాపత్రయపడండి. మనోజయం అంటే ఏమిటి? లౌకికమైనటువంటి విషయాలపై కానీ, సంపదల కోసం కానీ, ప్రాభవానికి కానీ ఈశ్వరుని ఆరాధించకుండా శాంతము, వైరాగ్యము, సమత్వము, సమానత్వము ఇటువంటి లక్షణాలు నాలో పెంపొందించాలి అని ఈశ్వరుని వేడుకోవడమే మనోజయము. కర్మయోగి తన భవిష్యత్తు, తోటివారు, ప్రపంచము మారాలని కోరుకోడు. కర్మయోగి నా భవిష్యత్తు మారిపోవాలి, నా పక్కన ఉన్న వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి, ఈ ప్రపంచం అంతా మారిపోవాలి, ఓ దేవా వాళ్ళందరికీ ఎలాగైనా మంచి బుద్ధి, అందువల్ల నాకు బాగుంటుంది, అలా కోరుకోడు. ఎటువంటి జీవితానుభవము లేక కర్మఫలము కలిగినా కూడా దానిని ఉదాసీనతతో స్వీకరించే మనోబలాన్ని ఇమ్మని భగవంతుని ఆరాధిస్తాడు. ఇదే మనోజయం. అంటే ఏమిటి? అయ్యా మహాత్మా, నీవు నీ ఇచ్ఛ, నీవు నాకు ఏది ఇస్తావో నాకు తెలియదు, నా సంచిలోంచే నువ్వు ఇస్తావు, కానీ నా సంచిలో ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు ప్రారంభంగా అనుభవించడానికి నీ ద్వారా నాకు ఏది బట్వాడా చేయబడుతుందో దాన్ని స్వీకరించే మనోబలాన్ని నాకు ఇయ్యవయ్యా అంటూ మనోజయాన్ని కోరుకుంటూ భగవంతుణ్ణి అర్థిస్తాడు. నాకు అనుభవాలు సుఖకరంగా ఉండక్కరలేదు, అనుభవాలు సుఖకరంగా ఉన్నా, దుఃఖకరంగా ఉన్నా, ఇష్టంగా ఉన్నా, అనిష్టంగా ఉన్నా, లాభంగా ఉన్నా, నష్టంగా ఉన్నా సరే, కానీ వాటిని సమానంగా భావించేటటువంటి సమత్వ బుద్ధిని, మనోనిశ్చలతను ఇవ్వాలి అంటూ ప్రార్థన చేయడం. ఇదే కర్మయోగం తాలూకా ముఖ్యమైనటువంటి అంశము. ఇక మహర్షి శ్లోకంలోకి వద్దాం. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. రెండవ మారు చదువుతున్నప్పుడు మీరు మానసికంగా మనసులో చదువుకోండి. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. మొదటి 4 శ్లోకాలు కర్మయోగం అని చెప్పుకున్నాం కదా. కర్తుహు అంటే అచ్యుతుడైనటువంటి ఈశ్వరుడు. ఎవరంటే ఈశ్వరుడు? మళ్ళీ మనం పురాణాలలోనికి పోము. ఈశ్వరుడు అంటే సమష్టి శక్తి ఏదైతే ఉందో దానిని సమష్టి స్థూల శక్తిని విరాట్ అని, సమష్టి మనోశక్తిని దీనిని హిరణ్య గర్భుడని, సమష్టి శక్తిని ఈశ్వరుడని అంటున్నాం కదా. ఆ ఈశ్వరుడు అతని ఆజ్ఞ చేతనే ఫలము సమకూరును. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం అని పూర్తిగా గ్రహించాలి. కర్మ కిం పరం, పరం అన్నారు. పరం అంటే మనం సాధారణంగా పరం అంటే పరమాత్మ అలాంటి వాచకంగా అన్నిటికన్నా సుపీరియరు, సూపర్లేటివ్, హైయెస్ట్ అని అనుకుంటాము. ఇక్కడ ఏమి భాష్యంలో చెప్తున్నారంటే పరిచ్ఛేద రహితం అని అర్థం. పరం అంటే ఏ విధమైనటువంటి పరిచ్ఛేదము లేనటువంటిది అని అర్థం.
కర్మ పరిచ్ఛేదం లేకుండా ఉంటుందా? ఆలోచించండి. ఏ కర్మ అయినా పరిచ్ఛిన్నమే కదా. అంటే దేశానికి, కాలానికి, వ్యక్తికి, వస్తువుకి సంబంధించే ఉంటుంది కానీ దేశ కాలాతీతంగా, వస్తువాతీతంగా ఉండదు కదా. కర్మ కింపరం అంటే కర్మ పరిచ్ఛేద రహితం నాయన. అంటే కర్మ పరిచ్ఛేద సహితం రా, పరిచ్ఛిన్నం కదా. కర్మ కింపరం అంటున్నారు. మన జీవితంలో ప్రతి అంశంలోనూ ఈశ్వరుడిని ప్రవేశపెట్టాలి. పూర్తిగా ఆ ఈశ్వర భావనలో నిలిస్తే శరణాగతి అనబడుతుంది. 24 గంటలు ఈశ్వరుడే చేస్తున్నాడు, ఈశ్వరుని ద్వారానే అంతా జరుగుతోంది అనే భావనలో ఎవరైతే ఉంటారో ఆ అన్నమాచార్యులు, ఆ పురంధరదాసు అటువంటి వాళ్ళను శరణాగతి తత్వాన్ని పూర్తిగా అవలంబించిన వారు అంటారు. కర్మ జడం కదా. కర్మ తనంతట తానుగా ఫలాన్ని జడంగా ఉండేటటువంటిది ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, కారు ఉన్నది, కారు జడము కదా, తనంత తానుగా నడవద్దు కదా, దానికి చేతన పురుషుడు కావాలి కదా, ఓ డ్రైవర్ ఉండాలి కదా. అలాగే మనం చేసినటువంటి జడ కర్మలకు ఒక చేతనత్వం కావాలి. ఆ చేతనత్వము వ్యష్టిగా ఉంటే మీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, సమష్టిగా చూస్తే ఈశ్వరుడు. వ్యష్టిగా చూస్తే మనలో ఉన్నటువంటి చిదాభాసుడు, విజ్ఞానాత్మ లేక ఆ జీవాత్మ అనేటటువంటి వాడు, సమష్టిగా చూస్తే ఈశ్వరుడు. ఇదే ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుని అనుగ్రహము వలననే కర్మ ఫలము అంటే సుఖము గాని దుఃఖము గాని లభిస్తుంది. ఫలములకు హేతువు మన కర్మయే. మన లాకర్లో ఉన్నదే మనం తీసుకోగలము. మరి ఇచ్చేది ఎవరు? ఆ బ్యాంక్ మేనేజర్ గారు తాళం పెట్టి తీస్తారు. అంటే కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే సమష్టి వ్యష్టి 2 రూపాలుగా వ్యక్తమవుతుంది. అలా కానీ మనం నేర్చుకుంటే ఏమవుతుంది? నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకే ఎందుకు ఈ బీదరికం వచ్చింది, నాకే మా ఇంట్లోనే ఎందుకు ఈ విధమైన దుర్మరణం వచ్చింది అనేటటువంటి వై మీ అనేటటువంటి పెర్సెక్యూషన్ సిండ్రోమ్ అంటారు. అది పోతుంది. ఎందుకు? ఈశ్వర ఇచ్చ అలా ఉన్నది కాబట్టి ఆ విధంగా జరిగింది అని మనసు చక్కగా సమాధానం చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రజెంటేషన్ రికార్డ్ కాలేదు. ఎందుకు రికార్డ్ కాలేదు? వై మైన్ ఓన్లీ నాట్ రికార్డెడ్, వై ఆల్ అదర్స్ ఆర్ రికార్డెడ్. సిండ్రోమ్ పోతుంది. పోయి ఈశ్వరేచ్ఛ అలా ఉన్నది అంటూ తెలియవస్తుంది. మంచి అయినా చెడైనా సుఖమైనా దుఃఖమైన ఆ కర్మ ఫలము ఈశ్వరుని వరప్రసాదము అని తెలిసి భావించి ఆ విధంగా మనము నడవడిక ఏర్పరచుకుంటే సమత్వం అలవడుతుంది. కామన అనగానే కామనలు అనంతం కదా. అసంపూర్ణత, అపూర్ణత. మరి అపూర్ణతలో ఎందుకండి పడ్డాం? అది మన స్వరూపమా? మనము అపూర్ణులమా? కాదే. ఉపనిషత్తులన్నీ కూడా స్వరూపము పూర్ణము, పూర్ణమదః పూర్ణమిదం అని చెప్తున్నాయి కదా. ఎస్సెన్షియలీ వీఆర్ డివైన్ అండ్ కంప్లీట్. ఏదర్ పరమాత్మ అన్నా ఆత్మ అన్నా ఒక్కటే. పరమాత్మ ఆత్మ ఎప్పుడూ పూర్ణమే. ఎప్పుడైతే ఈ జడమైన కామనలను జోడిస్తామో అవి అపూర్ణము, అవి అభద్రత. కర్మ పూర్ణత్వాన్ని మనము సాధించలేదు. కర్మ కింపరం పూర్ణత్వాన్ని సాధించలేదు, పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. ఇటువంటి ప్రశ్నార్థకం ఉందనుకోండి, కింపరం అన్నారంటే దానికి ఆన్సరు చెప్పమని కాదు, ఈ ప్రశ్న జవాబును అపేక్షించదు. ఇటువంటి దానిని ఆక్షేపణ అంటారు. కిం ఘాతయతి హంతికం అంటే అక్కడ ప్రశ్న జవాబుని, ఆన్సర్ని అపేక్షించదు. కర్మ మనకు పూర్ణత్వాన్ని ఎన్నటికీ ఇవ్వదు. జడము చైతన్యము అనే దానికి చక్కగా తెలుసుకోవాలి. మన దృష్టిలో జడము అంటే కదలకుండా ఉండేది, చైతన్యము అంటే కదులుతూ ఉండేది అనేటటువంటి భావన స్థిరపడిపోయింది. అది తప్పు అని తెలుసుకోవడానికి 2 వాక్యాలు చూస్తే తెలుస్తుంది. వాయువు సంచరిస్తుంది కదా, కదులుతుంది కదా. కదులుతున్నా అది జడమే. కొబ్బరి చెట్టు ఉంది, అది కదలదు కదా, ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది కదా, కానీ అది చేతనం. రైల్ ఇంజన్ మహాశక్తివంతమైనది, వేగంగా కదులుతుంది, కానీ జడము. చిన్న చీమ ఉంది, అది శక్తిలో చాలా అల్పమైనటువంటి శక్తి అయినా ఎటుపక్క వెళ్ళాలో, ఎటుపక్క పంచదార ఉందో,
ఎక్కడ ఇంకొక చీమ ఉందో దాని వెనక్కి ఎలా వెళ్ళాలో చేతనంతో తెలుస్తుంది. అంటే చేతనం అంటే ఏమిటి డెఫినేషను? తనను తాను తెలుసుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడమే చేతనం. మీరున్నారు, యు నో దట్ యు ఆర్, యు నో దట్ యు ఆర్ లిజనింగ్, అండ్ యు ఆల్సో సీ థింగ్స్ అరౌండ్, అండ్ ఆల్సో ప్రకాశింపచేయడం అంటే తెలుసుకోవడమే అర్థం. లైట్లా వెలగడం అంటూ ఎలా వెలగడానికి ఏం జ్యోతులు ఏమి ఉండవు. అంటే తెలుసుకోవడమే ప్రకాశము అంటారు. తనను తాను తెలుసుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడము చేతనత్వము. కర్మ జడము. ఎందుకు? జడమైన దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి కర్మ జడము. దేహంతో చేసేది కనుక కర్మ జడము. దేహోన జానాతి అంటారు మహాత్ములు. చేతన పురుషుని అంటే విజ్ఞానాత్మ, జీవాత్మ, విజ్ఞానమయుడు, చిదాభాసుడు, ఆయన సహాయంతోనే కర్మ జరుగుతోంది. ఇక్కడ చూడండి, 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ దేహేంద్రియ సంఘాతము. దేహేంద్రియ సంఘాతము జడము, అది కర్త కాలేదు, భోక్త కాలేదు. ఆత్మ ఎప్పుడూ అకర్త, ఎప్పుడూ అభోక్త. ఈ రెంటికి మధ్యన చిదాభాసుడు ఉన్నాడు. అంటే ఆత్మ చైతన్యము మనస్సులో ప్రతిబింబించగా ఏర్పడినటువంటి ఏ ప్రతిబింబ చైతన్యం ఉన్నదో ద రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, దానిని చిదాభాస అంటారు. అయితే ఎవరయ్యా ఈ కర్త, ఎవరయ్యా ఈ భోక్త? చిదాభాసుడే కర్త, భోక్త. జడమైనటువంటి దేహేంద్రియ సంఘాతము కాదు, లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యము కర్త భోక్త కాదు. చేతన పురుషుని అంటే విజ్ఞానాత్మ, విజ్ఞానమయుడు లేక ఈ చిదాభాసుడు, జీవాత్మ, సింపుల్గా చెప్తే జీవుడు అనేవాడు కర్త. ఈ జీవుడు ఎవరి చేతిలో ఉన్నాడు? ఈశ్వరుని ఆజ్ఞలో ఉన్నాడు. అందుకే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. కర్మ కింపరం అన్నారు. పరం అంటే పూర్ణము కాదు, అయితే పరం అంటాం. కింపరం అంటే పూర్ణము కాదు, అపూర్ణము. మరి నేను అని పూర్ణుడను, అయితే నాకు పూర్ణత్వం తెలియడం లేదే. ఎందుకు పూర్ణత్వం తెలియడం లేదు? ఎప్పుడూ కామనలు పుడుతూనే ఉన్నాయి. ఎందువలన వీటికి అనండంగా ఉన్నాయి? ఆశాపాశముతో ఆ కడును నిడుపన్నారు కదా. అజ్ఞానము వలన నీ పూర్ణత్వాన్ని తెలుసుకో. ఆ విధంగా తెలుసుకోవడమే జ్ఞానము. అదే నీ సహజ స్థితిలో నుండు. సహజ స్థితి ఏమిటి? పూర్ణత్వము. అలాగని కర్మలను నిరసించమని అర్థం కాదు. ఏ కర్మలను నిరసించాలి? కామ్య కర్మలను, లోకజయం కోసం చేసేటటువంటి కర్మలను, విఘాతమైన కర్మలను చేయకూడదు. నిష్కామ కర్మలను, మనోజయం కోరి చేసేటటువంటి కర్మలను చేయాలి. అంటే ఏమిటి? కర్మలు చేసే విధానంలోనూ ఆలోచించేటటువంటి యాంగిల్ ఆఫ్ లుక్, ద దృష్టి కోణం అంటమే, ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ దృష్టి కోణంలోనూ మార్పు రావాలి. మన ఆశ్రమానికి తగిన కర్మలు చేయాలి. ఇప్పుడు నేనున్నాను, బాలుడను గాను, బ్రహ్మచారి విద్యను అభ్యసిస్తున్న వాడిని గాను, గృహస్థుడను గాను, వానప్రస్థంలోనో సన్యాసంలోనో ఉన్న ఆశ్రమానికి చెందినవాడిని. ఈ ఆశ్రమ ధర్మానికి సరిపోయినటువంటి కర్మలే చేయాలి తప్ప నేను బ్రహ్మచారి కర్మలు చేస్తాను, లేకపోతే నేను గృహస్థుడిలాగా బిహేవ్ చేస్తాను అంటే ప్రయోజనం లేదు. ఆశ్రమానికి తగని కర్మలు కామ్య కర్మలే అవుతాయి. ఆశ్రమానికి తగిన కర్మలు నిష్కామంగా చేయగలిగితే, మనోజయాన్ని కోరి చేస్తే చిత్తశుద్ధి కలిగిస్తాయి. వానప్రస్థంలో ఉన్న మనము గృహస్థుల కర్మలను చేయవచ్చునా? అందుకే మహర్షి ఉపదేశం 1-4 సమాహారం అన్నీ కలిపే అర్థం చేసుకోవాలి. ఇక 2వ శ్లోకంలోనికి వద్దాం. కృతిమహోదథౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతిమహోదథౌ పతన కారణం
ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఈ శ్లోకాన్ని మాత్రమే ఏకదేశంగా తీసుకునే నిర్ణయానికి రాకూడదు. మొదటి 4 శ్లోకాలు కలిపే అర్థం చేసుకోవాలి. ఇది వైదికమైన కామ్యకర్మలపై పెద్ద పెట్టు, పెద్ద ఆఘాతము. కృతి అంటే కర్మ, మహోదథౌ గొప్ప సముద్రము వంటిది. ఏ కర్మ గురించి అని మాట్లాడుతున్నారు? కామ్యకర్మల గురించి. వైదిక పరమైనటువంటి కామ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి లౌకికమా, శ్రౌతమా, స్వార్థమా అయినప్పటికీ కూడా వాటికి అంతు లేదు. అవి పతన కారణం. ఎందుకు? అవి కామ్యకర్మలు కాబట్టి. ఫలమశాశ్వతం. కామ్యకర్మలు పరిచ్ఛిన్నమైనవి, అవి పరము కాదు కాబట్టి ఫలమశాశ్వతం. గతి నిరోధకం. నీ గతి ఏమిటి? గతి మోక్షము. మోక్షానికి ఈ కామ్యకర్మలు అంతరాయం. అదే అర్థం. కామ్యకర్మలు అనేకానేకము, అంతులేని మహాసముద్రము. కృతి మహోదథౌ. పోనీ ఫలితాలైనా శాశ్వతంగా ఉంటాయా? బొత్తిగా కాలంలో పరిచ్ఛిన్నం అయిపోతాయి. అందుకే పరం కాదు, కర్మ కింపరం అన్నారు. ఇక్కడ ఫలం అశాశ్వతం అన్నారు. ఏ ఫలము? కామ్యకర్మల యొక్క ఫలము అశాశ్వతము. గీతాభాష్యంలో శంకరులు ఫలాన్ని విశ్లేషిస్తూ ఫలము అంటే నశించిపోయేది అంటూ ఆయన వ్యుత్పత్తి రాశారు. అంటే పెరిషబుల్. చూడండి, యాపిల్ పళ్ళ బుట్ట ఉంటుంది, బాక్స్. ఆ బాక్స్ మీద ఏంటి రాస్తాడు? పెరిషబుల్ గుడ్స్. ఎందుకు? ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఫలము అంటేనే నశించిపోయేది అని అర్థం. జ్ఞానము నుండి మనల్ని దిగజార్చడానికి కామ్యకర్మలు కారణము. ఆ దిగజారిపోవడమే పతన కారణం, గతి నిరోధకం అంటూ చెప్తున్నారు. గతి అంటే ఏమిటి? గమ్యము, గోల్, లేకపోతే మార్గము. రెండింటినీ గతి అనొచ్చు. అంటే ఇక్కడ గమ్యం ఏమిటి? మోక్షం, లేక మార్గము. మార్గం ఏమిటి? మోక్షము వైపునకు ప్రయాణం. అయితే ఈ కామ్యకర్మలు మన ఆశ్రమానికి సరిపడనటువంటి కర్మలు, లోక జయాన్ని కోరి చేసేటటువంటి కర్మలు గతికి నిరోధకములు, పతన కారణములు. కర్మఫలములు 1 అశాశ్వతం, 2 పతన కారణం, 3 గతి నిరోధకం. కర్మలు అనగానే ఈ శ్లోకంలో కామ్యకర్మలు, లోక జయాన్ని కోరేటటువంటి కర్మలు, మన ఆశ్రమానికి సంబంధించినటువంటి కర్మలు గతి నిరోధకం. కర్మలు అనగానే కామ్యకర్మల ప్రవాహము, గతి అనగా మోక్ష మార్గానికి నిరోధకము. అందుచేత కామనలను అంటే కామ్యకర్మలను దూరంగా పెట్టడానికి పూర్తిగా ప్రయత్నం చేయండి. అంటే కామనలను వదలండి. కామనలను అంటే కోర్కెలు ఉంటే కామ్యకర్మ చేయాల్సి వస్తుంది. కోర్కెలకు అంతు లేదు. ఇవి అంతరంగ వికాసానికి గొప్ప అంతరాయము. అదే గతి నిరోధకము. ఎక్కడ కామన ఉందో అక్కడ భయం ఉంటుంది. ఈ రెండు కలిసే ఉంటాయి. కామనలు, కామ్యకర్మలు వదిలేస్తే భయం పోతుంది. డిజైర్లెస్నెస్ ఈజ్ లిబరేషన్ అంటూ మనము కఠోపనిషత్తులో మన గురువర్యులైనటువంటి శ్రీ రాళ్లపల్లి వారి ద్వారా నేర్చుకున్నాం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితా అధమర్చో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. యదా ఎప్పుడైతే సర్వే కామా ప్రముచ్యంతే, అన్ని కామ్యకర్మలను వదులుకుంటాడో, అన్ని కోరికలను వదులుకుంటాడు. యహ ఎవడైతే అలా చేస్తారో అస్య హృది స్థిత. ఈ కామములు ఎక్కడున్నవన్నీ? హృది స్థిత. భగవంతుడు ఎక్కడున్నాడండి? అయినా హృది స్థిత. ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడే కామనలు ఉన్నాయి. ఎక్కడ వెలుగున్నదో దానికి అసోసియేటెడ్గా నీడ ఉన్నది. ఎక్కడ చెడు ఉన్నదో మంచి పక్కనే ఉంటుంది. పనికిరాని కామ్యకర్మలను వదిలి హృదయంలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటే అధమర్చో అమృతో భవతి అతర బ్రహ్మ సమస్యతే. కామనలే మృత్యువు నాయన, కామనలు లేకపోవడమే అమృతత్వము అని బోధించింది కఠోపనిషత్తు. కర్మలు విడిచిపెట్టడం సాధ్యం కాదండి. కానీ ఎలాగండి అన్నారు. అంటే కామ్యకర్మలను విడిచిపెట్టవయ్యా, నిష్కామ కర్మలను చేయవయ్యా. ఎలాగది? నహి దేహభృతాం శక్యం
త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగి ఇత్యభిధీయతే. దేహభృత అంటే బ్రతికొండగా దేహాన్ని ధరించి ఉన్న వాళ్లకు నహి త్యక్తుం శక్యం అంటే కర్మాణి అశేషతః త్యక్తుం నశక్య అంటే నశక్యం వీలు పడదు. అయితే ఎవరైతే యస్తు ఎవరైతే తూ కానీ కర్మ ఫలత్యాగి కర్మ ఫలములను త్యజిస్తారో సత్యాగి ఇత్యభిధీయతే. అంటే పూర్తిగా త్యజించడానికి అశేషత త్యక్తం నశక్త అంటే కొంత వదలడానికి వీలుందని అర్థం వచ్చింది కదా. అంటే కామ్యకర్మలను వర్జించాలి. రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఈశ్వరుడు కావాలా సంసారం కావాలా? ఎప్పుడు డిసైడ్ చేసుకుంటాము? రైట్ నౌ. శ్రేయస్స ప్రేయస్స ఈశ్వరుని పొందాలి అనేది ఉన్నతోన్నత లక్ష్యము. సంసారిగా ఉండాలి అనేటటువంటిది పతన కారణం అంటూ తెలుస్తుంది. స్వభావమర్త్యసేదంతకైతే సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తవైవ తవ నృత్య గీతే అన్నాడు నచికేతుడు. రేపటికి ఉండవయ్యా ఇవేవిని సర్వేంద్రియాణం జరయంతి తేజ. ఈ కామ్యకర్మలన్నీ కూడా ఈ కోరికలు శరీరాన్ని పిప్పి చేసేస్తాయి అన్ని ఇంద్రియాలను. జీవితం ఎంత పెద్ద జీవితం ఇచ్చినా చిన్న జీవితమే కదా. కాబట్టి నీ గుర్రాలు నీ ఏనుగులు నీ అమ్మాయిలు నీ డాన్సులు నువ్వే ఉంచుకో మహాత్మా, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు అంటూ అన్నారు. గీతలో కూడా సర్వారంభ హి దోషేణ ధూమేనాగ్నివ ఆవృత. ఆ నిప్పుతో పాటుగా పొగ ఉండి తీరుతుంది, కర్మతో పాటుగా కర్మ దోషం ఉండి తీరుతుంది. నిప్పు యొక్క వేడిమి నాకు కావాలి కానీ నిప్పులు తలుక పొగ నాకు అక్కర్లేదు. కర్మ దోషాన్ని పరిహరించి కర్మలు చేయి. అన్ని కర్మలు దోషభూయిష్టమైనవే. అయితే మరెలా? సంసారాభిముఖమైనటువంటి కర్మలు మానాలి, కామ్య కర్మలను త్యజించు. ఇదే 18వ అధ్యాయంలో కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కామ్యకర్మలను త్యజించడమే సన్యాసమని మహాత్ములు చెప్తున్నారు నాయన. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణా. కర్మల యొక్క ఫలాన్ని త్యాగం చేయడమే అంటే నిష్కామ కర్మ చేయడమే త్యాగం అంటారు. నత్వా కామా బహవో లోలుపంత అన్నారు యమధర్మరాజు గారు, మృత్యుదేవత. ఈ నచికేతుడు ఎన్ని భోగాలను చూపించినా లోలుపత్వం చూపించలేదే అన్నారు. అసంఖ్యాకములైనటువంటి కర్మలను చేసి ఈ జన్మాన్ని పొందాము. ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి కామ్యకర్మలను లోకజయం కోసం చేసే కర్మలను చేసి పతనాన్ని పొందవద్దు. దీనినే హేతు ఫల ఆవేశము అంటారు గౌడపాదులు. హేతువు కర్మ అంటే హేతువు, కర్మ చేస్తే ఫలము అంటే కర్మ చేసి ఫలంపై ఆవేశంలో జీవించడాన్ని హేతుఫల ఆవేశము అంటారు. కృతి మహోధౌ అంటే కామ్యకర్మలు అనంతములు, పతన కారణం, గతి నిరోధకం, ఫలమశాశ్వతం. తరువాత ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం చేసే కర్మను ఈశ్వరునకు అంకిత భావంతో చేసేటప్పుడు నేను అనే భావం లేకుండా చెయ్యి. నా ఇచ్ఛయా కృతం ఇచ్ఛ లేకుండా చెయ్యి. ఇచ్ఛ దేని మీద? రెండిటి మీద. ఒకటి ఎటువంటి కర్మ చేయాలి అనే దాని మీద ఒక కోరిక, ఆ కర్మ వలన ఏ ఫలం వస్తుంది అనేటటువంటిది రెండవది. అంటే ఈ రెండిటినీ వదలడం అంటే కర్మ చేసేటప్పుడు కర్తను అనే భావాన్ని, ఫలితాన్ని పొందేటప్పుడు నేను అనుభవిస్తున్నాను భోక్తను అనే భావాన్ని వదలడమే నా ఇచ్ఛయా కృతం అంటున్నారు భాష్యంలో జగదీశ్వరుల వారు. కర్మ చేయుట యందు కర్మఫలాన్ని నేను పొందాలి అనే ఆపేక్ష యందు కూడా కోరిక లేకపోవడమే నా ఇచ్ఛయా కృతం. దానినే గుప్తదానం అని కూడా మనం అంటాము కదా.
ముకుందమాలలో దివివా భువివా మమస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అన్నారు. నాయనా నీ ఇష్టం, నన్ను భూమి మీద పుట్టిస్తావో, దివివా స్వర్గంలో పుట్టిస్తావో, భువివా భూమి మీదో, నరకేవా నరకంలో పుట్టిస్తావో అస్తు తీసుకుంటాను. నరకాంతక నీ ఇష్టం, ఫలం ఇచ్చేది నువ్వు, కర్మఫలంపై నాకు ఆపేక్ష లేదు, అది నీకే వదిలేశాను, నీవే చూసుకో. నా ఇచ్ఛయా కలిపితే నేచ్ఛయా అవుతుంది. కర్మ చేసినప్పుడు కారణము కార్యము రెండు ఉంటాయి. అంటే హేతువు లేక కారణము, ఫలము లేక కార్యము. ఈ ఎఫెక్ట్ లేక కార్యము పర్యవసానం రెండుగా ఉంటుంది. ఒకటి ప్రయోజనము, రెండవది ఫలం. చూడండి, ప్రతి కర్మకు ఫలము ప్రయోజనము అని విడదీసి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అధ్యయన భారతి కార్యక్రమం జరిగినది. దీనికి ప్రయోజనము అందరూ ఆనందంగా చక్కగా అన్నీ నేర్చుకుని సంతోషంగా ఆరోగ్యంగా వెళ్ళాలి అంటే సమష్టి ప్రయోజనము. దానికోసం ఎవరు ఎంత కష్టపడినా అది నిష్కామ కర్మే. ఫలము ఇగో ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం, నాకు ఈ ఫలితం రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నాకు దండలు వేయాలి, సన్మానం చేయాలి, నాకు ఇలా డబ్బు దశకం ఇవ్వాలి అనుకుంటే ఫలం. సివిల్ ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన పనిచేస్తున్నారు, బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి కడితే సమాజంలో ఉన్న వాళ్ళంతా ఇటు నుంచి అటు ఆ గోదావరి వంతెన మీద క్రాస్ చేసుకుంటూ ప్రయోజనాన్ని పొంది ఆనందంగా ఉన్నారు. ఆయనకి వచ్చేటటువంటి శాలరీ ఏది ఉందో అది ఫలం అవుతుంది. అంటే ఫలం అంటే సెల్ఫ్, ప్రయోజనం అంటే నాన్ సెల్ఫ్. ఆప్టిమైజింగ్ ఫర్ ది నాన్ సెల్ఫ్ అండ్ మినిమైజింగ్ ద సెల్ఫ్ ఈజ్ నిష్కామ. ప్రయోజనాన్ని మ్యాక్సిమైజ్ చేసి ఫలాన్ని మినిమైజ్ చేస్తే అదే నిష్కామ కర్మ. డాక్టర్ గారు ఉన్నారు, ఓ పేషెంట్ని ఆపరేట్ చేశారు. ఆయన తాలూకా ఫలం ఏమిటి? ఇగో 10,000 20,000 ఆ డాక్టర్ గారికి ఆ ఆపరేషన్ ప్రకారంగా ఏదో ఫీజు హాస్పిటల్ వారి ద్వారా ఆయనకు వస్తుంది. కానీ ఆ పేషెంట్కి నిరంతరంగా ఆ రోగం పోయి ఆయన ఎంతో ఆరోగ్యంగా జీవితాంతం ఉన్నంతకాలం హాయిగా బ్రతుకుతాడు. అది ప్రయోజనము. ఏ కర్మ చేసినా ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే చేయి. నీ యొక్క స్వార్థపూరితమైన ఫలాన్ని ఆశించి చేయవద్దు. వీటికి ప్రయోజనము ఫలము రెండు ఉంటాయి కాబట్టి సమష్టి ఉపయోగమే ప్రయోజనము, వ్యష్టికి వచ్చేది ఫలము. సమష్టి అంటే ఎవరండి? సమష్టి అంటే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుని దృష్టితో చేసేటటువంటిది ప్రయోజనము. నా దృష్టితో, దేహ దృష్టితో, ఈ నేను అనే భావంతో చేసేది ఫలము. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. ప్రయోజనం ముఖ్యము, ఫలం మీద మనసు అక్కరలేదు. కల్కి అవతారం గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన గోదావరి వంతెన నిర్మించినప్పుడు ఫలాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రయోజనం కోసమే పాటుపడి చిరస్మరణీయులు అయ్యారు. ఫలాన్ని మన వైపునకు ఆకర్షిస్తున్నామా? ఈజ్ మై వర్క్ సెల్ఫిష్, దెన్ ఇట్ ఈజ్ ఫల. అది పతన కారణం. ప్రయోజనమును మాత్రమే దృష్టిలో ఉంచుకొని చేస్తే సెల్ఫ్లెస్నెస్ అంటే నిష్కామ కర్మయోగము అనగా ఇది. ఇంకో విధంగా చూడవచ్చు. ఏమిటి? ఫలాకాంక్ష లేకుండా కర్మ చేయడం అంటే సులభం కాదు కదా అంటారు పూర్వమీమాంసకులు. అనాత్మరూపమైనటువంటివన్నీ ఫలములు, పెరిషబుల్, పతన కారణం, ఫలమ శాశ్వతం, గతి నిరోధకం. ఉదాహరణ, స్వర్గం నా స్వరూపం కాదు, నాకంటే వేరు. నాకంటే వేరైన దాన్ని కోరుకోవడము అనాత్మ కోరుకోవడము కదా. నేను అమెరికా వెళ్ళాలి, నాకు ఇక్కడ లేను, అది నా ఊరు కాదు అంటే అనాత్మమైన ఫలం. స్వర్గము అమెరికా లాంటిదే. ఏ స్వర్గ సుఖాలను, భోగాలను, లోకాలను, అదృష్ట ఫలాలను కోరుకోవడం అన్నీ కూడా అనాత్మరూపమైన ఫలములు. అవి సెల్ఫిష్నెస్, అవి వదులుకో. చిత్త శోధకం. శోధకం అంటే శుద్ధం చేయడం. వినియోగించినటువంటి దేన్నైనా క్లీన్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ డ్రెస్ ఉంది, ఇది వాడితే దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలి. అన్నం తిన్న ప్లేట్ని కడుక్కోవాలి. గరిటెలు, గిన్నెలు, స్పూన్లు కడుక్కుంటే కానీ మర్నాడు వాడలేము. దేహాన్ని వాడితే రోజు పొద్దున్న సాయంత్రం అట్లీస్ట్ ఒకసారైనా స్నానం చేయాలి, మెయింటైన్ చేయాలి, మందులు వేయాలి. చిత్తాన్ని వినియోగిస్తున్నాము అంటే ప్రీతి, ప్రేమ, అనురాగము ఇలాంటివన్నీ ఒక పక్క, ఒళ్ళు మంట, కోపము, ఏవగింపు, ద్వేషము ఇవన్నీ మనసుతో చేస్తాం. చేత మనసు
ఇటు రాగద్వేషాల ద్వంద్వముల సమాహారము. అటువంటి మనస్సును శుద్ధం చేయడమే శోధకం అంటున్నారు. చిత్తశోధకం. ఎటువంటివి నీకు చిత్తశోధకమయ్యా? ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం తద్వారా ముక్తి సాధకం. యన్మనసానుమనుతే తద్వాచా వదతి ఇతి శృతే అన్నారు శంకరుడు. మనస్సును వాడినప్పుడు ముద్రలు పడతాయి. గిన్నె పట్టుకుంటే మన వేళ్ల ముద్రలు గిన్నె మీద పడతాయి. అలాగే మనస్సు అనేటటువంటి పరికరాన్ని వాడితే ఆ పని చేసినప్పుడు ఆ కర్మల యొక్క వాసనలు మనసు మీద పడతాయి. కనుక ఆ మనస్సును శుద్ధం చేసుకోవాలి. ఎలా శుద్ధం చేస్తాను? ఫలాభిసంధి అంటారు శంకర భగవత్పాదులు. ఫలము మీద కోరిక, ఫలాభిసంధి. ఫలమునందు తృష్ణ, ఫలమునందని తృష్ణను పక్కన పెట్టి ప్రయోజనాన్ని, సమష్టి ప్రయోజనాన్ని మనము దృష్టిలో పెట్టుకోవడమే నిష్కామ కర్మ. మా కర్మ ఫలహేతుర్భూ అంటే నువ్వు కర్మ ఫలములను ఫలాభిసంధితో వద్దు అంటే నిష్కామంగా ఉండు. సెల్ఫ్కి ఆప్టిమైజ్ చేయకు, సెల్ఫ్లెస్గా చెయ్యి. అప్పుడు చిత్తశోధకం, చిత్తం శుద్ధమవుతుంది. నిష్కామ కర్మ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా కావాలి. కర్మలు సమష్టిని, సమాజాన్ని ప్రభావితం చేయాలి. అప్పుడే అవి నిష్కామ కర్మలు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అనాత్మరూపమైనటువంటి కర్మ గతి నిరోధకం. అనాత్మరూపమైన ఫలమునందు అభిసంధి వద్దు. ఆత్మరూపమైనటువంటి ఫలమునందు అంటే ఏమిటి? ఓ వెంకటేశ్వర స్వామి నాకు ప్రమోషన్ ఇప్పించు అంటే అనాత్మరూపమైన కోరిక, అది త్యజించాలి. అయ్యా నాకు వైరాగ్యాన్ని ఇయ్యి, మనోనిశ్చలతను కలిగించు, శాంతిని ప్రసాదించు, సమానత్వాన్ని ఇప్పించు, సమత్వం ఉండేటట్లా చెయ్యి. ఇది ఆత్మరూపమైనటువంటి కోరిక. ఆత్మరూపములైనటువంటి కోరికలు కోరికలు కావు, అవి కామనలు కావు, అవి బంధించవు, అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అంతఃకరణ శుద్ధి ఉంటే రాగద్వేషాలు సన్నగిలుతాయి. ఎలా తెలుస్తుందండి సన్నగిలుతున్నాయో లేదో అని? క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్ అన్నారు పరమార్థానంద స్వామీజీ. క్లాస్ప్ రిజెక్షన్ అంటే, క్లాస్ప్ అంటే కంట్రోలర్షిప్, అంటే నేనే అన్ని కంట్రోల్ చేయాలి. ఓనర్షిప్, యాంగ్జైటీ అబౌట్ ద ఫ్రూట్, స్పెషల్ ప్రేయర్స్, వీటిని వదులుకో. క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్. పోర్ట్ అంటే పొజిషన్స్, అంటే సామగ్రి, ఎక్కువగా కూడవేయడం, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ ట్రాన్సాక్షన్స్, వీటిని తగ్గించుకో. క్లాస్ప్ రిజెక్షన్ అండ్ పోర్ట్ రిడక్షన్ ఈజ్ ద నిష్కామ కర్మ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి స యోగి చ న నిరగ్నిర్న చాక్రియః అంటోంది. ఎవరయ్యా యోగి, ఎవరయ్యా సన్యాసి? అనాశ్రిత కర్మఫల కార్యం యః కరోతి, ఎవరైతే ఏ విధమైన కర్మఫలాన్ని ఆశించకుండా చేస్తారో వారే యోగి, వారే సన్యాసి. సమత్వం యోగ ఉచ్యతే. నిష్కామ కర్మ చేయాలంటే ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణములు ఏవి? ఇదిగో ఈ క్రింద చెప్పబడిన గీతలో ఇవ్వబడిన 21 లక్షణాలు ఎందే నిష్కామ కర్మ సాధ్యపడదు. చిత్త శోధకం కాదు, ముక్తి సాధకం కావాలి అంటే అమానిత్వం, అధంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అశక్తిరనభిష్వంగ, పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యేన యోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, రతిర్జన సంసది. 13వ అధ్యాయంలో వస్తాయి. వినయం, కపటత్వం లేకపోవడం, అహింస, క్షమాగుణం, సరళత, గురు సంసేవనం, శరీరము మనస్సు యొక్క పరిశుభ్రత, మనోదృఢత్వం, స్వీయ నియంత్రణ, ఇంద్రియాలకు సంబంధించిన వస్తువుల పట్ల వైరాగ్యం, అహంభావం లేకపోవడము, పుట్టుక, వ్యాధి, వృద్ధాప్యం, ఇటువంటి వాటిని అవన్నీ దోషాలతో కూడుకుని ఉన్నాయని తెలుసుకోవడం, జీవిత భాగస్వామ్యం, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిలో అతుక్కుపోకుండా ఉండడం,
జీవితంలో కోరుకున్న విషయాలు, అవాంఛనీయమైన సంఘటనల మధ్య సమమైన దృష్టి, పరమాత్మ పట్ల స్థిరమైన మరియు ప్రత్యేకమైనటువంటి భక్తి, ఏకాంత ప్రదేశాల పట్ల మొగ్గు, ప్రాపంచక విషయాలపైన విరక్తి, ఇవన్నీ ఉంటేనే నిష్కామయోగము సాధ్యమవుతుంది. ఆ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథా. ఆధ్యాత్మ జ్ఞానంలో స్థిరత్వం, సంపూర్ణ సత్యం యొక్క తాత్విక అన్వేషణ, వీటినే నేను జ్ఞానం అని ప్రకటిస్తున్నాను. దీనికి విరుద్ధంగా ఉన్న దానిని అంతా కూడా అజ్ఞానమని నేను ఘోషిస్తున్నాను అన్నారు భగవానులు. భగవానువాచ గీతాచార్యులు. ద క్లారియన్ కాల్. కర్మయోగం అంటే దీనికంటే అన్యము కానే కాదు. జ్ఞానమైన పై స్థాయి చదువులకు పోవాలి అంటే కర్మయోగం అనే ఉన్నత పాఠశాల విద్యాభ్యాసంలో సమగ్రంగా ఉత్తీర్ణం కావాలి. ఇది లేకుండా పీజీ డిగ్రీలు, పిహెచ్డీలు, 10th క్లాస్ పాస్ అవ్వందే సాధించగలమా? ఆచరణలోకి తెచ్చుకుందాం. కామనలు అపూర్ణం, అపూర్ణత్వమే భయం. దాని నుండి బయటపడడానికే ఈ కర్మయోగం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత్య కర్మకృత్ కార్యతే హి అవశ్య కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. కర్మకి 2 రకాల బరువులు ఉంటాయి నాయన. ఒకటి కోరిక అనే బరువు, 2 ఫలం మీద ఆదుర్ద. ఈ 2 బరువులు ఉంటే ఆ బండి సరిగా సాగదు. జీవనరథ ప్రయాణాన్ని సుగమనం చేసుకోవాలంటే, భారం తగ్గించుకోవాలంటే, ఒకటి కామన అనేటటువంటి బరువు, 2 ఆ ఫలము అనే దాని మీద ఆదుర్ద అనే భారాన్ని తీసివేయవయ్యా. అప్పుడే అది చిత్తశోధకం అవుతుంది. అదే గతి నిరోధకం, అదే ముక్తి సాధకం. అలా కాకపోతే అది గతిని నిరోధిస్తుంది అంటున్నారు. ఆధ్యాత్మ జ్ఞానాన్ని వికసింపచేసుకున్నటయే కర్మయోగము. ఆధ్యాత్మయోగ అధిగమేన దేవం మత్వాధీరో హర్షశోకౌ జహాతి అంటోంది కఠోపనిషత్తు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యసతోన్యథా. కాయవాంగ్మనా కార్యముత్తమం పూజనం జప చింతన క్రమాత్. కాయవాంగ్మనా కార్యముత్తమం పూజనం జప చింతన క్రమాత్. 3గా ఉంటాయి. కాయిక పూజ, వాక్ పూజ, మానసిక పూజ. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. కర్మ బహిరంగం, జ్ఞానము అంతరంగం. కర్మ ఫలము బయట ఉంటుంది, అశాశ్వతం. జ్ఞాన ఫలము అంతర్ముఖము, శాశ్వతంగా ఉంటుంది. కర్మ జడము, జ్ఞానము చేతనము. కర్మలు పరతంత్రం, జ్ఞానము స్వతంత్రము. కర్మలలో కర్త భోక్త ఉంటాయి, జ్ఞానము కర్త కాదు భోక్త. ఈ టేబుల్ వేసుకుంటే మీకు తెలుస్తుంది ఏమిటి. కర్మ బహిరంగము, జ్ఞానం అంతరంగము. కర్మఫలము అశాశ్వతము, బయట ఉంటుంది. జ్ఞానము శాశ్వతము, లోపల ఉంటుంది. కర్మ జడము, జ్ఞానము చేతనము. కర్మలు పరతంత్రము, జ్ఞానము స్వతంత్రం. కర్మలలో కర్తాభోక్త ఉంటాయి, ద్వైతం ఉంటుంది. జ్ఞానంలో కర్తాభోక్త లేదు, అద్వయమే ఉంటుంది. అంత మాత్రం చేత నిష్కామ కర్మను తక్కువ చేసి చెప్పడం కాదు. ఈ విషయం తెలుసుకుని కర్మను చేయడం విజ్ఞత. కర్మ చెయ్యాలా అక్కర్లేదా అనేటటువంటి ప్రశ్నయే పెద్ద తప్పు. అయితే ఎలా? కామ్యకర్మలనే ప్రవాహంలో కొట్టుకొని పోకురా నాన్న. కృతి మహోదధౌ పతన కారణం గతి నిరోధకం ఫలమశాశ్వతం. వీలైనంత మేరకు కర్మ బాహుళ్యాన్ని తగ్గించుకో. స్వరూపం గురించి విచారణ చెయ్యి. కర్మ వలనే అన్ని సిద్ధిస్తే మరి ఈ వేదాంతము, ఉపనిషత్తులు, ఈ అధ్యయనాలు, ఈ ఋషీశ్వరుల వాక్కులు ఎందుకు? కాయవంగనా కార్యముత్తమం పూజనం జప చింతన క్రమాత్. అది కదా కాయ, వాక్, మనః, దేహాన్ని ఉపయోగించే చేసే ఈశ్వర ఆరాధన, పూజ, ప్రదక్షిణాలు మొదలైనవి. ఇవి సగుణ సాకారంగా చేతులతో, పాదాలతో, శరీరంతో చేసేటటువంటి పూజ స్థూలంగా ఉంటుంది.
వాక్కుతో చేసే కర్మలు ఈశ్వరారాధన, కీర్తనము, జపము, పారాయణ అన్ని ఇత్యాదులు జపహ. ఇవి స్థూలము కాదు, సూక్ష్మము కాదు, మధ్యస్థంగా ఉంటాయి. వాక్కర్మలు చేయాలని, అధికంగా మాట్లాడాలని, ఏదో చెప్పేయాలని చాలా ఒత్తిడి ఉంటుంది. ద మెంటల్ ప్రెషర్ టు స్పీక్ అవుట్. అందుకే మౌనం ఆవశ్యకం అన్నారు. కాయేన వాచ మనస అనే శ్లోకం ఉన్నది కదా. మనస్సుతో చేసే కర్మలు, ఆలోచనలు, సంకల్పాలు, మానసికంగా ఆరాధన, ధ్యానము, చింతనం మానసిక కర్మ క్రమాత్ రెస్పెక్టివ్లీ ఉత్తమం, సుపీరియర్. కాయిక పూజ కన్నా వాక్కుతో చేసే జపము, కీర్తన, దానికన్నా మనస్సులో చేసేటటువంటి ఆత్మ విచారము ఉత్తమం అంటున్నారు మహర్షి. కాయముతో పూజలు ఎక్స్ట్రీమ్స్కి పోకూడదు. అంటే పొర్లు దండాలని, ఇవని అవని, ఈ మొక్కులని ఆ మొక్కులని కాయక పూజలలో అనవసరమా తలమునకలు కావద్దు. సందేశం ఏమిటంటే కాయిక ఆరాధన మినిమంగా పెట్టుకో, 5 to 10% పెట్టుకో. వాగ్రూపమైనటువంటి జపము మొదలైనవి 10 to 15% పెట్టుకో. మానసిక ఆరాధనకు అత్యంత ప్రాధాన్యతను ఇయ్యి. ఇదే నిధిధ్యాసన. ఈశ్వర సంబంధమైన మనోచింతనకు 80% ఆఫ్ యువర్ టైంని కేటాయించు. ఏ కదా అన్నారు, సమర్పైక్యం చేతసరసజముమానాథ భవతే సుఖేనావస్థాతం జనయన జానాతి కిమహో. హై స్కూల్లో ఎంత గొప్పగా పాస్ అయినా కూడా అది 10వ క్లాసు పాస్ అయినట్టే లెక్క. జీవితాంతం 10వ క్లాసులోనే ఉండిపోతామా? కాయిక కర్మలతోనే తలమునకలు అయిపోతామా? వద్దు, ఎదగండి అంటున్నారు మహర్షి. సమాజరూపి పరమేశ్వరుణ్ణి ఈశ్వర ఆరాధన చేయండి. దరిద్ర నారాయణుని సేవ అన్నారు వివేకానందుడు. సమాజ శ్రేయమే నా శ్రేయం అని చేసి చూపవలేరా అంటోంది క్లారియన్ కాల్. ఓవా దరిద్ర అన్నారు శంకరులు. ఎవరండి దరిద్రులు? యస్య తృష్ణ విశాల. ఎవరైతే తృష్ణలో, కోరికలలో, కామనలలో ఎక్కువగా పెట్టుకుంటాడో వాడే పరమ దరిద్రుడు. అంటే నామరూపాలను వదిలిపెట్టి కర్తాభోక్త భావన వర్జితంగా ఈశ్వర ఆరాధనగా చెయ్యాలి. ద్రవ్య బాహుళ్యాన్ని కర్మలలో తగ్గించుకోండి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటోంది ఛాందోగ్యం. తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా అన్నారు త్యాగరాజస్వామి. ఉండకంలో యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అంటూ 3వ ముండకంలో 2వ ఖండంలో వస్తుంది. నేర్చుకుంటాం. కన్క్లూడ్ చేస్తున్నాను. టేక్ హోమ్ పాయింట్స్ ఒక్కొక్కటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 1, కర్మ బాహుళ్యాన్ని తగ్గించుకోవాలి. నేను వానప్రస్థంలో ఉన్నాను, ఇంకా గృహస్థుడిని కాను, ఇంకా చిన్నపిల్లవాడి వేషాలు వెయ్యను. గృహస్థుడు కావు, బ్రహ్మచారివి కావు, వానప్రస్థంలోనో సన్యాసంలోనో ఉన్నవాడవు. కామ్యకర్మలను పూర్తిగా త్యజించు. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః అంటోంది కదా. 2వ పాయింట్, అత్యున్నతమైన నైతిక జీవనము, వెరీ ఇంపెకబుల్ మోరల్ ఫ్యాబ్రిక్ లేనిదే కర్మయోగం అనేటటువంటిది కలలో మాట, అద్దంలో మూట. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతిరాజ్యం అనే 21 లక్షణాలను కలిగించుకుని అత్యున్నతమైన నైతిక జీవనాన్ని సాధిస్తేనే కర్మయోగము, నిష్కామ కర్మయోగము సాధ్యమవుతుంది. కాయిక కర్మలు ఎన్ని చేసినా, ఎంత చేసినా అవి నిమ్న స్థాయికి చెందినవే. ఎదగాలి. కాయవంగనా కార్యముత్తమం పూజనం జప చింతన క్రమాత్ అన్నారు కదా. పాయింట్ నెంబర్ 4, కర్మ చేస్తే ఈశ్వరార్పణం, ఈశ్వర ప్రేరణ. నేను కర్త కాదు, ఫలము ఈశ్వర ప్రసాదము, నేను భోక్త కాదు. చేసేటప్పుడు ఈశ్వర ప్రేరణ, ఫలాన్ని పొందేటప్పుడు ఈశ్వర ప్రసాదము. స్వార్థపూరితమైన కర్మఫలాన్ని చూడకు. కర్మ ఫలాన్ని చూస్తే అది కామ్యకర్మ అవుతుంది. సమష్టి ఉన్నతినిచ్చే ప్రయోజనాన్ని మాత్రమే కోరుకో. అది
అదే నిష్కామ కర్మ. నీకు రావలసిన ఫలము ఈశ్వరుని ద్వారా అదే వస్తుంది. అనాత్మ 6వ పాయింట్, అనాత్మపరమైన కామనలను విడిచిపెట్టు. ఆత్మపరమైన కామనలు కోర్కెలు అనబడేవి కోర్కెలు కానే కావు. ఏమిటి? వైరాగ్యము, మనోనిశ్చలత, ప్రశాంతి, సమత్వము, సమానత్వము. ఇవి కామనలు కావు. కర్మయోగము 10th క్లాసు, అక్కడే ఉండిపోకు. పై స్థాయి చదువులు చదువుకో, ఉపాసనా జ్ఞానాలను సాధించు. తర్వాత పాయింట్, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివనక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. 2 మార్గాలు ఉన్నాయి నాయన. శ్రేయస్సు లేక లోకజయాన్ని కోరుకునేవి, లేక ప్రేయస్సు లేక మనోజయాన్ని కోరుకునేవి. నువ్వు శ్రేయస్సు వైపు, శ్రేయస్సు అంటే మనోజయము, ప్రేయస్సు అంటే లోకజయము. మనోజయాన్ని కోరుకుంటావా, లోకజయాన్ని కోరుకుంటావా? కామ్యకర్మలను కోరుకుంటావా, నిష్కామ కర్మలను కోరుకుంటావా? ఫలాన్ని కోరుకుంటావా, లేక ప్రయోజనాన్ని కోరుకుంటావా? డిసైడ్ చేసుకో. మహర్షి బోధనలను, గీతాచార్యుని బోధనలను నిత్యము పఠించు, పఠింపించు. అంతకన్నా ముఖ్యము పాటించు. ఖరిగా ఏమిటన్నారు? శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ద్రవ్యములతో చేసేటటువంటి యజ్ఞములు లేక కర్మల కన్నా జ్ఞానయజ్ఞము శ్రేయస్సు. ఓ పరంతప అంటే శత్రువులను జయించినవాడా? ఏ శత్రువులను? కౌరవులను కాదు, అంతఃశత్రువులను జయించినవాడా? సర్వం కర్మాఖిలం పార్థ, అఖిలం కర్మ పార్థ సర్వం జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానమునందే ముగింపు. శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మహర్షి బోధించినటువంటి ఈ కర్మయోగాన్ని అనుష్ఠానం చేసి మనలో, మనస్సులలో చక్కని మార్పును, మనోవికాసాన్ని పొందుదాం. అందరికీ వందనములు. హరి ఓం. ఓం తత్సత్. ఈ PDF ఇప్పుడు షేర్ చేస్తాను, అందరూ చక్కగా చూడవచ్చు.